11 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. మోదీ పేరు తీశారు. ప్రధానిగా ఆయన మహిళలకు ఏం చేశాడు? ముఖ్యంగా విద్య కావచ్చు, వైద్యం విషయంలో ఏం చేశారంటే ఏం చెప్తారు చెప్పండి? ఒక మహిళగా చెప్పండి. తర్వాత మహిళా రాజకీయ నాయకురాలుగా చెప్పండి. మీరు బడ్జెట్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ ఇది మాట్లాడాలంటే బడ్జెట్ షీట్ ఓపెన్ చేయాలి. ఎవరెవరికి ఎంతెంత కేటాయించబడింది అంటే సమన్యాయంగా జరుగుతుందంటారా? బీజేపీ 100% జరుగుతోంది. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఆడకించి ఎస్సీ ఉమెన్కి, ఎస్సీకి ఒక రకంగా పెడితే ఆయన, ఎస్సీలో ఆడపిల్లలకు వేరే ఇచ్చిండు ఆయన, ఎస్టీకి ఒకటి పెడితే మళ్ళీ ఎస్టీ ఆడపిల్లలకు వేరే ఇచ్చిండు ఆయన. ఇది గాక ఇండిపెండెంట్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అలకేట్ చేసిండు ఆయన. ఎన్ని చేసినా కూడా ఈడ తేల్తలేదు, ఆంతలేదు బయటికి. దేశంలో మన ఏదైతే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందాలి. దానికోసం కేంద్రంలో ఉన్న సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందంటారా? 100% చేస్తుంది. ఎంత చేసినా కూడా కేంద్రం ఇక్కడ రాష్ట్ర సహకారం లేనిదే. ఎందుకంటే ఒక్క చిన్న ముచ్చట చెప్తా తండ్రి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తున్నావు, ఎవరినైనా చివరి కాడ చదువుకునేది ఓ బస్తీలో పిల్లలేనా, ఆర్థికంగా రోజు కూలీలో పోయే వాళ్ళేనా? ఎంత దయనీయంగా ఉంది తెలుసా ఆ స్కూళ్ళ పరిస్థితి. దాన్ని సర్వే తీస్తే 9వ క్లాస్ పిల్లగాడికి 2వ క్లాస్ 3వ క్లాస్ పిల్లగాడుకున్నంత తెలివి కూడా లేదు ఆడ. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్సే కదా మీకు కేంద్రీయ విద్యాలయ. కానీ తెలంగాణ అవి ఎంత నీట్గా ఉంటుంది. 11 సంవత్సరాలుగా తెలంగాణలో ఓకే బీఆర్ఎస్ అధికారం 10 ఏళ్ళు చెలాయించి ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా మేడం. మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆ 33 జిల్లాలను కేంద్రం గుర్తించట్లేదు. అక్కడ నవోదయ విద్యాలయాలు కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయట్లేదు. దీంట్లో తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని మరి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా. మనము కేంద్రము 30 రాష్ట్రాలకు న్యాయం చెయ్యాలి. ఏనాయనా తెలంగాణ తన తెలంగాణకు మాత్రమే న్యాయం చేయాలి. అంతేనా? తెలంగాణ పక్క రాష్ట్రాలకు న్యాయం చేయక్కర్లే కదా. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కట్టేసిన స్కూల్సే కదా ఎంతో కొంత. సో నువ్వు కట్టడాల మీద కానీ దాని మీద కానీ నువ్వు డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు కదా. నువ్వు కనీసం ఆడ టీచర్లకు ఇవ్వాల్సిన ఉద్యోగాలే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని తీసుకున్నావు అంటే ఆ పిల్లల చదువు మీద నీకు ఎంత విలువ లేదా జీవితాల మీద. ఓకే మేడం, ఇప్పుడు బీజేపీ వాటర్ ట్యాంకులు లేవు, వాళ్ళకి బాత్రూములు లేవు. నేను కట్టించిన మస్తు స్కూళ్ళల్లా. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉందా మేడం, చెప్పగలుగుతారా? ఇదేం ప్రశ్న తండ్రి, నాకు అర్థం కాదు. ఇప్పుడు కరెక్ట్ ప్రశ్న నేను అడుగుతున్నా, మీరు చెప్పిన తర్వాత ఉందా లేదా చెప్పండి. 100% ప్రజాస్వామ్యత ఉంది. దాని దిశగానే నేను రాజకీయంలో రావడానికి కారణమే అది.